హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఈ వీడియో వచ్చేసి మా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అల్లుడు ఎంగేజ్మెంట్కి మేము ముందు రోజు సాయంత్రం రెడీ చేసిన ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇవేమో ముందు ఆరెంజెస్ అనమాట. ఆరెంజ్ ప్యాక్ చేసాం. తర్వాత బత్తాకాయలు, యాపిల్, దానిమ్మ, జామకాయలు, తర్వాత పసుపు కొమ్ములు, స్వీట్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మేము రెడీ చేసాము ముందు రోజు నైటే. ఇంకా వీటిల్ని ఇలా ప్యాక్ చేసి ఇవ్వటం చాలా బాగా అయితే ఉంది, రిచ్గా కనబడడానికి, అలాగే చూడటానికి బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి కదా. ఇవి ఇలా ప్యాక్ చేసి దానికి కూడా ఒక ఫ్లవర్ లాంటిది కూడా ప్యాక్ చేసామన్నమాట. తర్వాత పసుపు కొమ్ములు వేసాము ఒక దాంట్లో. అటు పక్కనేమో అరటిగెల ఉంది, స్వీట్స్. ఆ స్వీట్స్ ప్యాకెట్స్ ఏమో ముందు రోజు నైట్ చేయలేదు, తర్వాత రోజు ఎంగేజ్మెంట్ ఉదయం చేసామన్నమాట. పెళ్ళింట్లో ఇలాంటి పనులు చేయటం, చకచక అన్ని పనులు చేయటం చాలా సరదాగా భలేగా అయితే ఉంటుంది. ఇలా మేమందరం కలిసి చేస్తాము. తర్వాత ఏమో ఇక పసుపు కుంకుమ బొట్టుల్లాగా అయితే రెడీ చేస్తున్నాం. అది రెడీమేడ్గా తీసుకున్నదే, కానీ అవి భలేగా ఉన్నాయి అన్నమాట. పసుపు కుంకుమ బుట్టల్లాగా అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చేశారు. ఓవరాల్గా ముందు ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇవే పసుపు కుంకుమ బుట్టలు. అవేమో గాజు సీసాలాగా చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉన్నాయి. దాంట్లో ఒక బుట్టలాగా అల్లి ఇలా ప్యాకింగ్ అయితే చేశారు. పైనేమో లేస్ అనమాట. ఈ లేస్ పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు లేస్గా ఇలా చేశారనమాట. ఇవి భలే నచ్చినాయి నాకు, బాగున్నాయి. ఇంకా ప్యాకింగ్లు అన్నీ చేయటం అయిపోయిన తర్వాత ఇలా ఫ్లవర్ కట్టేసాము. ఫ్లవర్ కట్టేసి మొత్తం ఓవరాల్గా ఇలా రెడీ చేసాము. ఇది రెడీ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పసుపు కొడతాం కదా, వాటికి కూడా ఆ రోజు నైటే డెకరేషన్ అయితే చేసాము. డెకరేషన్ కూడా బాగున్నాయి. ఇవన్నీ పూర్తయిపోయినాయి. అన్నీ ప్యాకింగ్ చేసి ఫ్లవర్స్ అతికి ఇచ్చాము. తర్వాత ఏర్నాల బాక్స్ అనమాట. ఆ బాక్స్ కూడా బాగుంది. దాంట్లో ఏమేమి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి అంటే, దానిలో అయితే ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు, కాటుక, ఇంకా బొట్టు, అద్దము, పారాణి, నెయిల్ పాలిష్, క్లిప్పు, ఇలా అన్నీ అయితే ఉన్నాయి. మామూలుగా పెళ్ళికూతురికి కావాల్సిన సామాగ్రి అన్నీ ఇందులో ఈ బాక్స్లో అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత కింద అద్దము, దువ్వెన, ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్ ఏర్నాలో ఏమేమి వేయాలో అవన్నీ వేసాము. నెక్స్ట్ పసుపు కొట్టడానికి కూడా ఇలా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ డే ఇలా సింపుల్గా అయితే నేను రెడీ అయిపోయాను. ఇంకా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని అయితే కూర్చోపెట్టారు. పూజ అయితే పూజ వీడియోస్ అయితే నేను తీయలేదు, మామూలుగా వీళ్ళని కూర్చోపెట్టినప్పుడు మాత్రమే తీశాను అనమాట. తర్వాత పంతులు గారు లగ్గం ఎప్పుడని చెప్తున్నారనమాట. పెళ్ళి రోజు ఎప్పుడని వాళ్ళకి లగ్గరేఖ చదివిన తర్వాత వేద పండితులు వేదాశీర్వాదం అయితే ఇస్తున్నారు. అవి వీడియో పెట్టడానికి అలాగే మ్యూజిక్ యాడ్ చేయడానికి అయితే కాపీరైట్ పడింది. నేను ఈ వీడియోని 2 times అయితే అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. వేదాశీర్వాదం అయినా కానీ మ్యూజిక్ యాడ్ చేసినా కానీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా తర్వాత వాళ్ళు లగ్గరేఖను అందుకుంటున్నారనమాట. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు, పెళ్ళికూతురు తరపు వాళ్ళు. పంతులు గారు అయితే ఇలా చెప్పండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వధూవరులను మీరు కూడా ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే లెంతీ అవుతుందని చెప్పేసి ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ మా వాళ్ళు కేక్ కట్ చేసిన వీడియో అయితే, రింగ్ మార్చుకున్న వీడియో అయితే పెడతాను. మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. అది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ హైమ.